హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉత్సవ్ హబ్. సో మనం అయితే సో ఇప్పుడు మనం ప్రజెంట్ తిరుపతిలో ఉన్నాము. మీరైతే తమిళ వచ్చారు, నేను ఇంకేం చెప్పట్లేదు. సో ఇంట్రో వేసుకుందాం. ఇప్పుడు మనము పద్మావతి అమ్మవారి టెంపుల్ వచ్చాము, అదే తిరుచానూరు వచ్చాము. మాకైతే ఇప్పుడు దర్శనం అయిపోయింది. అంటే మేము గుర్తుపెట్టుకుని 6 నుంచి 7 వరకు గుడి క్లోజ్లో ఉంటుంది కాబట్టి ఈ లైన్లో కొంచెం లేట్ అయిపోయింది. ఇప్పుడు టైం వచ్చి 9:45 అవుతుంది. సో మనం ఇప్పుడు మేమైతే తిరుచానూరులోని అన్నదానానికి వెళ్తున్నాం. ఇదిగోండి, ఇదే టెంపుల్. ఇటు సైడ్ వెళ్తున్నాము అన్నదానానికి. టెంపుల్ నుంచి మనం ఇలా ఇటు సైడ్ వస్తే అన్నదానం ఉంటుంది. ఇక్కడ చూపిస్తానండి. ఇక్కడ అంతా షాపింగ్, ఇది మొత్తం షాపింగే. మనం అయితే ఇక్కడ అన్నసత్రం నైట్ అయితే 9 వరకు ఉంటుంది. మనం మార్నింగ్ టైమింగ్స్ తెలియదు. ఇదిగోండి, అన్నసత్రం దగ్గరికి వచ్చాము మేము. చూపిస్తానండి. చూస్తున్నారు కదా, చాలా పెద్దది. ఇప్పుడు టైం అయితే 8:45 అవుతుంది. ఇంకా పావుగంట ఉంది. రండి, మేమైతే ఫోన్ చేసి వచ్చేస్తాం. ఇవ్వండి, లోపలికి అయితే చెప్పులు నాట్ అలౌడ్. నేను కెమెరా కూడా నాట్ అలౌడ్ అనుకుంటున్నాను. అలౌ చేసిన వరకు చూపిస్తాను. అలౌ చేయలేని టైంలోనే ఆపేస్తాను. వచ్చేసాం మనం లోపలికి. ఇవ్వండి, ఇదే కెమెరా నాట్ అలౌడ్. ఓకే, బాయ్. సో మేమైతే భోజనం చేస్తాము. ఇక్కడ ఫుడ్ ఏం పెట్టారంటే అది పప్పన్నం, పెరుగన్నం, ఇంకా కొబ్బరి పచ్చడి. పప్పన్నం, కొబ్బరి పచ్చడి నేస్తారు. పెరుగన్నం తినాలి. పెరుగన్నం అయితే చాలా బాగుంది. మీరు తిరుచానూరు వచ్చినప్పుడు ట్రై చేయండి. ఓకే, మనము ముందుకెళ్దాం. ఇప్పుడైతే మేము శ్రీనివాసంకి వెళ్ళిపోతున్నాము. ఎందుకంటే అక్కడే మా రూమ్స్ ఉన్నాయి శ్రీనివాసంలోని. ఆటో మాట్లాడుకుని వెళ్తాము. ఫైనల్లీ మనం అయితే మొత్తానికి శ్రీనివాసం దగ్గరికి అయితే వచ్చేసాము. రేపు మాకు దర్శనం ఉంది. లోపలికి వెళ్దాం రండి, చూపిస్తాం. టైం వచ్చేసి 10:45 అవుతుంది. ఓకే, సో వెల్కమ్ టు డే 2 వ్లాగ్. ఈరోజు మనము కొండపైకి వెళ్ళబోతున్నాం. ఈరోజు మనకి దర్శనం. ఈ డేట్ వచ్చేసి 22 ఆగస్టు. మనం ఛానల్ స్టార్ట్ చేసి 4 ఇయర్స్ అయిపోతుంది. కావాలంటే మీరు మన ఛానల్లోకి వెళ్ళి డిస్క్రిప్షన్లోకి వెళ్ళి చూసుకోండి. సో మన ఛానల్ యానివర్సరీ ఈరోజు. సరే అండి, మేమైతే ఇక్కడ బస్ ఎక్కుతున్నాం. సప్తగిరి ఎక్స్ప్రెస్ బస్సు, ఏపీఎస్ఆర్టీసీ. చూపిస్తాను చూడండి. ఇదిగోండి, ఇదే మేము ఎక్కబోయే బస్సు. ఇది సప్తగిరి ఎక్స్ప్రెస్, ఏపీఎస్ఆర్టీసీ. సో ఇప్పుడు మనమైతే కొండ మీద ఉన్నాము తిరుమలలో. టిఫిన్ చేసేసాము. మేము టిఫిన్ చేసింది అయితే ఇక్కడ బోర్డే లేదు, ఇక్కడ చూపిస్తాను. ఇది మనము బస్ దిగ్గానే అనుకోండి అక్కడ స్ట్రీట్ కనిపిస్తుంది, అక్కడి నుంచి వచ్చాము. ఇదిగోండి, ఇదే హోటల్. మేము ఏం తిన్నానంటే ఒక దోశ తిన్నాను, అలాగే ఒక హార్లిక్స్. ఇప్పుడు మనము సిఆర్ఓ ఆఫీస్కి వెళ్తున్నాము. అక్కడ గుండ్లు గీయించుకొని దర్శనానికి వెళ్తాం. ఇది ఒక స్పెషల్ వీడియో, ఎందుకంటే మన ఛానల్ స్టార్ట్ చేసి 4 ఇయర్స్ అవుతుంది ఈ రోజుకి. ఓకే, మనమైతే ఇప్పుడు వెళ్తున్నాం. ఒక ముందు చూపిస్తానండి. మేము వెళ్ళే దర్శనం వచ్చేసి 300 రూపీస్ టికెట్ దర్శనం. మనం ఇప్పుడు సిఆర్ఓ ఆఫీస్కి వెళ్ళలేదు, ఎందుకంటే ఉన్న ప్లేస్ నుంచి సిఆర్ఓ ఆఫీస్ చాలా దూరం అంట. అందుకే ఇక్కడే దగ్గరలోనే ఒక కళ్యాణ్ కట్టు ఉంటే అక్కడికి వెళ్తున్నాం. చూపిస్తాను చూడండి. ఇదండి, ఇక్కడే కళ్యాణ్ కట్టు, ఇదే అనుకుంటా. చాలా షాపింగ్ ఉంది ఇక్కడ. ఫైనల్లీ నేను గుండు చేసేసుకున్నా, అలాగే నామం కూడా పెట్టుకున్నాం. సో ఇప్పుడు మనమైతే దర్శనానికి వెళ్ళబోతున్నాము 300 టికెట్కి.
ఓకే, అందుకే మేమైతే ఇక్కడ ఫోన్స్ ఇచ్చేస్తున్నాం. మీకైతే ఎలా చేసినందుకు చూపిస్తాను, అక్కడ నుంచి చూపించు. సరే వెళ్దామండి. మాకైతే ఇప్పుడు దర్శనం అయిపోయింది, గుడి బయట ఉన్నాం. దర్శనం అయిపోయి ఇక్కడ రంగమాంబ ఏదో ఫోన్ చేస్తాం. మాకైతే దర్శనానికి 4 hours పట్టింది, పర్వాలేదు. మా 300 ఇక్కడైతే బయట ఉన్నాము, చూపిస్తాను చూడండి. టెంపుల్ వెంకటేశ్వర స్వామి టెంపుల్, ఇక్కడ కోనేరు, అదే రంగమాంబ ఫ్రీ మీల్స్ అవి ట్రై చేయండి. ఇదండి, మీరు అక్కడి నుంచి ఇలా నడుచుకొని వస్తే అక్కడ ఉంటుంది. ఫ్రీతో ఆడుకుంటున్నాడు. ఇదో అండి పుష్కరిణి, వెంకటేశ్వర స్వామి పుష్కరిణి. ఈరోజు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మన ఛానల్లోనైతే చాలా దొరుకుతాయి. ఓకే, అంతే, బాయ్.